మీరు ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది ఒక చిన్న అడ్వాంటేజ్ అంటున్నారు కదా! సో, అంటే ఈ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్స్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుందంటారు? ఇండస్ట్రియల్ కొలాబరేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. మనము జనరల్‌గా ఏ ఇంజినీరింగ్ కాలేజ్ బ్రోచర్స్ లేదా ప్రాస్పెక్టస్ వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్తే గనక ప్రతి టాప్ కంపెనీ బ్రాండ్ నేమ్ అనేది అక్కడ ఉంటుందండి. ఐబీఎం అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, అమెజాన్ ఇలా ప్రతి కంపెనీ లోగోస్ అనేది చూస్తాం. అది టై అప్స్ అండి. బట్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది డిఫరెంట్ అన్నమాట. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్‌కి అనేది ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయడం వల్ల స్టూడెంట్స్‌కు చాలా బెనిఫిట్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో మల్టిపుల్ కంపెనీస్‌తో ఒక్కొక్క కోర్స్‌కు ఒక్కొక్క కంపెనీతో మనం కొలాబరేట్ అయ్యి మనం ఆఫర్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అంటాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐబీఎంతో, యాపిల్‌తో, మైక్రోసాఫ్ట్‌తో అలాగే ఎస్టీఎల్ గ్లోబల్ అకాడమీ అవ్వచ్చు, ఎన్విడియా లాంటి ఫేమస్ కంపెనీస్ తోటి మనం కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్స్‌కు 4 బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. ఫస్ట్ బెనిఫిట్ విషయానికి వస్తే గనక మోస్ట్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ కరికులం అప్డేషన్ అండి. మనం ఎప్పుడు ఒక సామెత వింటూ ఉంటాం అన్నమాట. మనం చదివే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదనేసి. అవును. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి అక్కడ ఇండస్ట్రీ వర్క్ చేసే ప్లాట్ఫామ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు వర్క్ చేసే టెక్నాలజీ వేరు. ఇక్కడ స్టూడెంట్స్ బుక్స్ రూపంలో ట్రైన్ అయ్యేది వేరు ఉంటుంది. సో ఎక్కడ కూడా స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్ లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనేది మ్యాచ్ చేయలేకున్నారు. ఈ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడంలో ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది డెఫినెట్ గా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు అండి, కంపెనీస్ కి మాత్రమే తెలుసు ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉంది అనేది, అకాడమిషియన్స్ కి అనేది తెలియదు. సో ఆబ్వియస్ గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కరికులం అనేది అప్డేట్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది.